అద్దంకి పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఉద్యమ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, ఎమ్మెల్సీ మాధవరావు పాల్గొని మాట్లాడారు. 4 సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అద్దంకి ప్రాంతంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, కొత్త ఇన్స్టిట్యూట్లు కానీ ఎందుకు తేలేకపోయారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని ఆయన నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, పేద విద్యార్థులు డాక్టర్లు కావాలి అన్న కలగానే మిగిలిపోతుందని, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దుర్మార్గపు చర్య అని, దీనిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఇక్కడే ఉన్నాలే అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు అద్దంకిలో మన ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ అన్న కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్ళారు కాబట్టి ఈ రోజున నేను అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అయిపోతుందట. ఏమనుకుంటున్నారో అసలు నాకు అర్థం కాదు. ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే నా కొడకల్లారా అంటూ గౌరవ పోస్ట్లో ఉన్నటువంటి ఒక సిఐ గారు మాట్లాడొచ్చా? అలా మాట్లాడొచ్చా? అందరూ మనుషులే కదా. ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారా? కేసులు పెడతా ఉన్నారు, పక్కన గొంతెత్తే కేసులు పెడతా ఉన్నారు. అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొట్టి పోరాడుతున్నారు. అయినా మీకు అంత చులకనగా ఉందా? మేమంటే మనుషులు కనిపించట్లేదా? మా కార్యకర్తలు ఎవరు మీకు? ఈ రోజున చేసే పనులన్నీ కూడా, చేసే ఆలోచనలన్నీ కూడా ఎంత దురాలోచనలు చేస్తున్నారండి మీరు అసలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంత మంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కళలను తుంగలు దొక్కేశారు. ఈరోజు మీరు రాష్ట్ర ఆస్తిని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ వాళ్ళు కప్పచెప్పుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ 2 ఏళ్లలో 2500 మెడికల్ సీట్లు కోల్పోయాం మనం ఆంధ్ర రాష్ట్రం. తెలుసా మీకు? కనీసం అది గుర్తు రావట్లేదా మీకు ఎవరికి?
మెడికల్ సీట్లు అలాట్ కాక, మెడికల్ కాలేజ్ అలాట్ కాక పక్క రాష్ట్రాలు అయ్యా బాబు అంటూ అడుక్కుంటుంటే అందరినీ, వచ్చిన మెడికల్ కాలేజీలని మాకు వద్దు అంటూ మనం వెనక్కి ఇచ్చేస్తున్నాం, వచ్చిన మెడికల్ సీట్లని మాకు వద్దు అంటూ వెనక్కి ఇచ్చేస్తున్నాం. మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాధనం కోట్లు కోట్లు కావాలి. ఒక 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా ప్రభుత్వం? సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ నుంచి. మొన్నటికి మొన్న కాశీబుగ్గలో చూసాం ఏమైందో. అది ప్రైవేట్ గుడి, మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రేపు పొద్దున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఏమైనా జరిగితే ముందుకు నిలబడుతుందని ధైర్యం ఏంటి? అప్పుడు కూడా ఇది ప్రైవేటీకరణ చేస్తే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తే. ఈ రోజున మీరు చెప్తున్నారు పీపీపీ మోడల్లో అది గవర్నమెంట్ కిందే ఉంటుంది అని. గవర్నమెంట్ కింద ఉంటుందా అండి? అది రక్త పరీక్ష చేయించుకోవాలన్నా, సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా, ఎటువంటి బ్లడ్ టెస్ట్లు అయినా, ఆంతాలు ఏదైనా సరే మళ్ళీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి. కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు. చూపించుకుని వెళ్ళిపోయిన తర్వాత మందులు ఎవరు ఇస్తారు, దానికి తగ్గ చికిత్స ఎవరు చేస్తారు? ఎఫోర్డ్ చేయలేని, ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 50 ఎకరాలు 500 కోట్ల నిధులు, ఒక తరగని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏర్పరిచి పెడితే ఈ రోజున మీరు అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. మళ్ళీ పేరుకి చెప్పుకుంటారు మేము 4 సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని. ఒక్క విషయం నాకు అర్థం కాదు. సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి, అద్దంకి నియోజకవర్గం నుంచి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నా, 108, 104 అన్నా, జలయజ్ఞం అన్నా, లేకపోతే రైతులకి ఉచిత కరెంట్ అన్నా, ఇవన్నీ చెప్తే దివంగత నేత వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు అందరికీ కూడా. అలాగే గ్రామ సచివాలయాలు, నాడు నేడు బడులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఎలుగొండ ప్రాజెక్ట్, రైతుల కోసం ఆయన కట్టించినటువంటి రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. 75 ఏళ్ల వయసు కదా సార్ మీకు, 75 ఏళ్ల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి, మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం. మొన్న ఈ మధ్య మనం అందరం కూడా చూసాం గేమ్ చేంజర్ అనే సినిమా, రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే రియల్ లైఫ్ లో వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళ బతుకుల్ని మార్చారు, పేద పిల్లల విద్య భవిష్యత్తుని గట్టి పునాది వేశారు. ఆయన చేసినటువంటి నాడు నేడు రిఫార్మ్స్ ద్వారా రైతుల కోసం నిలబడ్డారు, కిడ్నీలు పాడైపోయి ఏడుస్తున్న ప్రజల కోసం నిలబడ్డారు, మత్స్యకారుల కోసం నిలబడ్డారు, ఆటో డ్రైవర్ల కోసం నిలబడ్డారు, కాపు నేస్తం అంటూ కాపుల కోసం నిలబడ్డారు, ఈబీసీ నేస్తం నిలబడ్డారు, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీరు ఏం చేశారు? ఈ రోజు అన్ని పేర్లు మార్చుకుంటూ పోతున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంటా. నేను పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ రోజున అమ్మఒడి అంటే మీరు తల్లికి వందనం అంటారు, ఆటో డ్రైవర్ల కోసమే వాహన మిత్ర అంటే మీరు ఆటో డ్రైవర్ల సేవలో అంటారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలేమో విజనరీ యూనిట్లు అంటున్నారు. నిన్న చెప్తున్నారు జగనన్న ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని సంజీవన్ అంట. మేము ప్రవేశపెట్టిన దిశ యాప్ కి మీరు శక్తి యాప్ అంటారు. మీరు పేర్లు మార్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడానికి మీకు ఎందుకండి 164 సీట్లు? మీకెందుకు పేర్లు మార్చుకుంటూ పోవడానికా? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు, మీరు చేసినటువంటి మోసాన్ని గుర్తిస్తున్నారు. ఎలా అయితే మీరు మెడికల్ కాలేజీల విషయంలో, మెడికల్ కాలేజీలు ఒకటే కాదు, మెడికల్ కాలేజ్ అంటే ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ సేవలు చూస్తూ ఉంటే మొన్నటికి మన పులివెందుల్లో ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఎత్తికెళ్ళిపోయి అమ్ముకుంటున్న పరిస్థితి. ఒక్కొక్కటి అప్పుడే అమ్మకాలు మొదలెట్టేశారు. ఏం మిగల్చరా ఇంకా మీరు రాష్ట్రానికి? ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు. ఇహనో ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర మొదలు పెడతారు. ఆ పాదయాత్రలో ఒక్కొక్క అడుగుతో పాటు కలిసి నడిచేటువంటి కొన్ని లక్షల అడుగులు మీ పతనానికి నాందవుతాయని ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడే వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అవైలబుల్ గా లేరు. పక్కనే బిల్డింగ్ లో ఉన్నారట. సార్ రండి సార్ అని ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఫోన్ చేసి పిలిస్తే కూడా మేము రాము, మా డీటీ గారికి ఇచ్చేయండి అని చెప్పారు. ఏం చేస్తాం, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మనం ఎలా చెప్తే అలా వినాలి. మరి ఇప్పుడు ఇచ్చొచ్చాం మేము, కానీ ఇదైతే కరెక్ట్ కాదు, ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు. మీరు మంచిగా ఉండండి, మేము మంచిగా ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి. ప్రజలు ముఖ్యమంత్రిని చేసుకుంటారా ఆయన్ని మళ్ళీ? మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. 5 కాలేజీలు పూర్తయి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాటికి అడ్మిషన్లు ఇచ్చి సీట్లు ఇచ్చి పీజీ సీట్లతో సహా ఇచ్చిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మళ్ళీ 5 కాలేజీలు కంప్లీట్ చేసేదే కాకుండా మిగతా 12 కాలేజీల్లో దాదాపు ఇంకొక 5 నిర్మాణం పూర్తి దశలో ఉండి మళ్ళీ ఇప్పుడు మీకు అడ్మిషన్స్కి వచ్చే సంవత్సరం తీసుకునే పరిస్థితి ఉంటే సంవత్సరం నుంచి మీరు అసలు ఒక ఇటుక ముక్క కూడా అక్కడ వేసిన పరిస్థితి లేదు. మళ్ళీ మిగతా 8 కాలేజీలు కూడా సగం నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉన్నాయి. ఇవన్నీ కానీ మీరు పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో వైద్యం ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి మధ్యతరగతి వాడికి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంటుంది. కానీ మీరు గతంలో ఏదైతే విధానం అవలంబించారో, మీరు ఎన్నికలకు ఎవరైతే ముడుపులు ఇచ్చారో, మీకు ఎన్నికల్లో ముడుపులు ఇచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈరోజు తలా ఒక కాలేజీ దారాదత్తం చేస్తున్నారంటే మీరు ఏ వైపున వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏ రంగం అయినా తీసుకోండి, విద్యారంగం, వైద్య రంగం, ప్రతిసారి మీరు ప్రైవేట్కి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేయండి, లేకపోతే పీపీపీ మోడ్లో పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఎవరినొకరిని అపాయింట్ చేసుకుంటారు, వాళ్లే గెలిచి ప్రభుత్వాన్ని కూడా పీపీపీ మోడ్లో పోయే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను విఘాతం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇదే కాకుండా ఈ మెడికల్ కాలేజీలు మేము అడుగుతా ఉన్నాం. మీరు వచ్చి 18 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. ఈ 18 నెలల్లో 2 లక్షల కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు. ఎవరికి ఇచ్చారు 2 లక్షల కోట్లు? ఎవరి జేబుల్లోకి వెళ్ళి 2 లక్షల కోట్లు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. కేవలం 2 లక్షల కోట్లలో 3,000 కోట్లు, దాదాపు 6,000 కోట్ల లోపు 5,500 కోట్లు అయితే కాలేజీలు పూర్తి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి ఉంటే దాంట్లో నాబార్డు నుంచి కేంద్రం నుంచి సగం డబ్బులు వస్తే 3,000 కోట్లు కనీసం పెట్టలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉందని అడుగుతా ఉన్నా. మీరు ఏం చేస్తా ఉన్నారు? 2 లక్షల కోట్లు, 3,000 కోట్ల రూపాయలు నిధులు లేక ఈరోజు కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే పరిస్థితికి మీరు వచ్చారంటే ఈరోజు ప్రజల్లో నుంచి ఆగ్రహం పుట్టింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడిందో అది ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు ఈరోజు మీ మీద ఆగ్రహంతో ఉన్నారు. నిన్న ఉదాహరణ ఏంటంటే కనిగిరిలో నిన్న మీ సభ అట్టర్ ఫ్లాప్. నువ్వు మైక్ పట్టుకోగానే జనం లేసి పరారై పారిపోయారంటే మీ పరిపాలనకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇది కాకుండా మీ నిద్దరు తండ్రి కొడుకులు మాట్లాడుతూ ఉన్నారు. మేము అసలు జ్ఞానం లేని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ప్రజాస్వామ్యం అంటే తెలియని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం అని చెప్పి మీ నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. కొడుకేమో అసలు ప్రజల్లో బాగోట్లేదు ఎమ్మెల్యే, మీరు అసలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే అని చెప్పి కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల నుంచి ఏమైతే ఆగ్రహం ఉందో గ్రహించి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ కళ్ళు చెవులు నోరు అన్ని మూసుకొని ఆయన పక్కన తిరిగే పరిస్థితి ఆయన ఉంది. కాబట్టి మీరే మీ ప్రభుత్వ వైఫల్యం, మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి మీ తండ్రి కొడుకులు ఒప్పుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము అడుగుతా ఉన్నాం. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. మేము తీసుకొచ్చాము. ఇండోసోల్ కంపెనీ, బీపీసీఎల్ కంపెనీ, 2 కంపెనీలని మేము మా ప్రభుత్వంలో తీసుకొచ్చి నిర్మాణం స్టార్ట్ చేయడానికి ల్యాండ్ అక్విజిషన్కి అన్ని ఇచ్చి మేము స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత మీరేం చేస్తా ఉన్నారు? ఈరోజు ఇండోసోల్ కంపెనీకి సంవత్సరానికి 1000 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మీరు ఈరోజు జీవో ఇచ్చారు. అదే బీపీసీఎల్కి దాదాపు సంవత్సరానికి 3,000 కోట్లు రీఎంబర్స్ చేస్తామని చెప్పి క్యాపిటల్ రీఎంబర్స్మెంట్ అని చెప్పి మీరు ఇస్తా ఉన్నారు. ఒక కార్పొరేషన్కి ఒక ప్రైవేట్ కంపెనీకి 4,000 కోట్లు సంవత్సరానికి రీఎంబర్స్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? జీవిత కాలం ఈ భూమి ఉన్నంత కాలం ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. అయితే ఆ ప్రభుత్వ కళాశాలకు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఈరోజు ఎక్కడ పోతా ఉన్నారు మీరు అడుగుతా ఉన్నాం. మీరు తీసుకొచ్చే పాలసీలు మొత్తం మీ జేబులు నింపుకోవడానికి, మీ అనుయాయులు పొట్టలు నింపడానికి తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు మధ్యతరగతి వాళ్ళని, పేదోళ్ళని, రైతుల్ని, విద్యార్థుల్ని అందరిని నెట్ట నిలువున ముంచి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అసలు ఆ పథకమే మర్చిపోయామని చెప్తా ఉన్నారు. ఆడబిడ్డలకి 18 ఏళ్ళ నిండి వాళ్ళందరికీ 10,200 నెలకి ఇస్తామని చెప్పి అది మర్చిపోయామంటున్నారు. బస్సులు అంటే అవి సరిగ్గా తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు 50 మంది ఎక్కాల్సిన బస్సు 150 మంది ఎక్కితే ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏ ఒక్క గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తామన్నారు. ఒక్కటి ఇచ్చారు. నాకు తెలిసిన అసెంబ్లీ అడిగితే 2వ సిలిండర్ ఇప్పుడు సంవత్సరంలో కనిపించిన పాపాన పోలేదు. ఏ పథకం మీరు ఇవ్వకుండా 2 లక్షల కోట్లు ఏం చేశారని అడిగితే వాయిదాలు వేసుకొని తాళాలు వేసుకొని బయటికి పోయే పరిస్థితి. ఏదైతే నిన్న టీఆర్సీకి వెళ్తే మీడియా మొత్తం బయటికి నెట్టేసి నేను ఒక్కనే ఎమ్మెల్సీని ఉంది, మొత్తం ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే నేను ఒక్కడిని లోపల పోతే వాళ్ళ తప్పులు నిలదీస్తానని చెప్పి మీడియా మొత్తాన్ని బయటికి పంపి గడి పెట్టుకొని టీఆర్సీ మీటింగ్ నిర్వహించుకోవాలని కర్మ మీకేం పట్టిందని చెప్పి అడుగుతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మీడియాకి జవాబుదారీతనంగా ఉండాలి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ పొరపాట్లు చేస్తే ఎత్తి చూపించాల్సింది మీడియా. అలాంటి మీడియాని మీరు ఇలా బయటికి పెట్టి గడి పెట్టుకొని మీరు టీఆర్సీ సమావేశాలు జరుపుకుంటే మీ ప్రభుత్వం ఎటుపోతుందో ఒక్కసారి కళ్ళు తెరు చంద్రబాబు. ఇదే కంటిన్యూ అయితే
పూర్తి 5 ఏళ్ళు మీ ప్రభుత్వం కొనసాగదు. మీ 48 మందికి మీరు ఏదైతే నోటీసులు ఇచ్చి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం ఏంటండి? వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మీరు ఏదో ఒక అభ్యర్థులు పెట్టి గెలిపిస్తే ప్రజలు నమ్మి మిమ్మల్ని మీ మోసగారి మాటలు నమ్మి గెలిపిస్తే ఇలా వాళ్ళు నోటీసులు ఇస్తారా? వాళ్ళు అవినీతి చేస్తున్నారు, మొత్తం రోడ్డు మీద పడి రొల్లుకుంటున్నారని చెప్పి మీరే ఈరోజు మీరు ఒప్పుకుంటున్నారు అంటే ఇంతకంటే అవమానకరమైంది ఇంకొకటి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అర్జెంటుగా ఏదైతే మీరు ఈ పీపీపీ మోడ్లో టెండర్లకు వెళ్తున్నారో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పున్నారు. ఎవరైనా టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మా ప్రభుత్వం రాగానే మొత్తం టెండర్లు రద్దు చేస్తాం, కాలేజీలు మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వ నిర్వహణ చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి ఎవరైనా ఈ బినామీలు కానీ కాంట్రాక్టులు కానీ మెడికల్ కాలేజీల జోలికి రావద్దు. మీరు పనులు చేసుకోవడానికి మీరు సంపాదించుకోవడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినవి. వాటిల్లో టెండర్లు వేసుకొని పనులు చేసుకోండి. కానీ ఇలా ప్రజారోగ్యానికి సంబంధించో ప్రజలకు సంబంధించిన వాటిలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కోర్టులకు వెళ్తాం, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, మీడియా కూడా బాగా సహకరిస్తా ఉన్నారు ఈ విషయం. ఎందుకంటే ఈరోజు ఒక మీడియా ప్రతినిధికి ఒక ఏదైనా హెల్త్ ఇంట్లో ప్రాబ్లం అయితే ఎక్కడ పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జిల్లాలు కొత్తయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు, హైదరాబాద్ పోయే బెంగళూరు పోయి చెన్నై పోయే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడికి అడ్డు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కేవలం ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే, ఒక కుటుంబం ఎదగాలి అంటే అది వైద్యం, విద్య, ఆరోగ్యం వీటన్నిటి వల్ల ఎదుగుద్దని చెప్పి ఆయన నమ్మాడు. కాబట్టి ఈరోజు అన్ని 15,000 పాఠశాలలు నాడు నేడు కింద తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో పేద పిల్లలు పోయి కూర్చొని స్పీచ్ ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్య విషయంలో మన స్టేట్ కాదు మన జిల్లా దాటి అడుగు బయట పెట్టకుండా ఏ జిల్లాలో ప్రజలు ఆ జిల్లాలోనే ఆరోగ్యం చేయించుకోవాలి, ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనే ఆలోచనతో ఆయన తీసుకొస్తే ఈరోజు దీన్ని మీరు చాలా దుర్మార్గంగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఇది టెండర్లో రీకాల్ చేయాల్సిందే, మీరు వెనక్కి తీసుకొని ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు డబ్బులు లేకపోతే చెప్పండి, ఈ రాష్ట్రంలో ఉండే 6 కోట్ల మంది ఆంధ్రులు చందాలేసుకొని మేము కాలేజీలు నిర్మాణం చేసి గవర్నమెంట్కి అప్పచెప్తాం. మీకు చేత కాకపోతే మా వల్ల కాదు నిర్వహణ, మా వల్ల కాదు కన్స్ట్రక్షన్ అని చెప్పి మీరు చెప్పుకోండి. మేము తలా ఒక జిల్లాలో కాలేజీలు మేము దత్తత తీసుకొని మేము ప్రజల దగ్గర చందాలు పెట్టుకొని మేము కాలేజీ నిర్మాణం చేసి మీకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 300 కోట్లు ప్రభుత్వం దగ్గర ఒక్కొక్క జిల్లాకి 300 కోట్లు 250 కోట్లు లేవని అడుగుతా ఉన్నాం. మీరైతే వేల కోట్లు దోపిడీ జరుగుతా ఉంది. మైనింగ్ లో కానీ హైవేల్లో కానీ ఎక్కడ పట్టిన దోపిడీ. వ్యవసాయం నిన్న కాక మొన్న వస్తే ఈ రోజు వాళ్ళని పట్టించుకుని పాపాన పోలేదో వాళ్ళకి వచ్చి పరిహారం చెల్లించే పరిస్థితులు లేవు, ఇంకా అవార్డులు ఇచ్చుకుంటా ఉన్నారు బాగా పనిచేశారని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఆగ్రహం గురవుతారు, తప్పదు. ఇమీడియట్గా దీన్ని టెండర్లు క్యాన్సిల్ చేయండి. అన్ని మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు 2 సంవత్సరాల నిర్మాణం పూర్తవుతాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు సేవలు అందిస్తాయి. విద్యార్థులకి ఇంకా డాక్టర్లు ఎక్కువ మంది వచ్చి ప్రజలకు సేవలు అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఇది మీ ఫెయిల్యూర్, మా సక్సెస్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి మీరు ఆలోచన చేస్తే మాత్రం మీకు తప్పదు. ఇదే మెడికల్ కాలేజీల దగ్గర మీకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పి గోడలు కట్టి రోజు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇమ్మీడియట్గా దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇంకొకటి, ఈరోజు అధికారులు తీరు చూస్తే బయట కావచ్చు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, రోడ్డు మీద నడిచేదానికి కూడా ఈరోజు మీకు హక్కు లేదంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడ పోతా ఉన్నాం? ఈరోజు ఇదే ప్రభుత్వం కంటిన్యూ ఉంటుంది అనుకుంటున్నారా? లోపలికి వస్తే తహసీల్దార్ ఉన్నాడు, డిప్యూటీ తహసీల్దార్ కనీసం మర్యాద ఉండదు. రెవెన్యూ అధికారులు కూడా ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి మేము ప్రజాస్వామ్యయుతంగా మేము మీ దగ్గర మా పర్మిషన్ తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఈరోజు మీకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే దానికి కూడా అడ్డుకునే పరిస్థితులకు వచ్చారంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజల నుంచి భయపడతా ఉంది. ఇది ఎక్కువ రోజులు నడవదు. దయచేసి అధికారులు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోదు. 2-3 ఏళ్లలోనే మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. మారిన తర్వాత మీ పరిస్థితులు ఎందుకు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చాలా మీకు గౌరవిస్తున్నాం, మర్యాదిస్తున్నాం. అపోజిషన్లో ఉన్నా కూడా మీతో కలిసి మేము నడుస్తూ ఉన్నప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో మీ బాధ్యత కూడా ఉంది. అది రేపు మీ పిల్లలు చదువుకోవాలంటే ఇదే మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి. మీరందరూ కూడా కోట్లు పెట్టి కొనగలుగుతారా? రేపు పొద్దున రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ 1 కోటి నుంచి 2 కోట్లు అమ్ముకున్నారు బయట మెడికల్ కాలేజ్ సీట్లు. మీ పిల్లలు మెరిట్లో రావచ్చు, రేపు బి కేటగిరీ, సి కేటగిరీలో మీ పిల్లలు కూడా రావచ్చు. దయచేసి ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనో మేము రోడ్డు ఎక్కుతాం.
మాకు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించండి, మేమేమి ఇల్లీగల్గా సహకరించండి అడగట్లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.